2025 సంవత్సరంలో అనేక గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. కొత్త సంవత్సరంలో అనేక గ్రహాల సంయోగం ఏర్పడనుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో సంచరిస్తున్నప్పుడు ఏర్పడే పరిస్థితిని గ్రహ సంయోగం అంటాం. అయితే మొత్తం 12 రాశులపై ఈ గ్రహ సంయోగం ప్రభావం చూపిస్తుంది. సుమారు 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు, బుధుడు కుంభరాశిలోకి వస్తున్నారు. కుంభరాశిలో శనీశ్వర బుధ గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి శుభప్రదం కాబోతోంది. కొత్త ఏడాదిలో శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. అందులో ఒకటి మేషరాశి. బుధుడు శని గ్రహాల కలయికతో భారీ ప్రయోజనాలుంటాయి. మేషరాశి వారికి ఆదాయ వనరులు కొత్తవి లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మకర రాశి. బుధ శనీశ్వరుల గ్రహాల కలయిక ద్వారా మంచి ప్రయోజనాలున్నాయి. విజయం సాధిస్తారు. ప్రణాళికలతో జీవితంలో ముందుకు వెళ్తారు. కొత్త ఏడాదిలో గొప్ప వ్యక్తులతో సంబంధాలు పెంచుకుంటారు. బుధుడు శనీశ్వరుడి కలయికతో మకర రాశి వారు కోర్టు కేసుల్లో కూడా విజయం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి. బుధుడు శనీశ్వరుడి కలయిక కుంభరాశి వారికి కూడా 2025లో చాలా ప్రయోజనకరం. అదృష్టం వారి వైపు ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీవితం పెరగడంతో పాటు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మొత్తం మీద కుంభరాశిలో బుధుడు శనీశ్వరి కలయిక వీరి విజయాన్ని ఇస్తుంది.